ఖమ్మం కలెక్టరేట్ పరిధిలోని వెలుగుమట్ల గ్రామంలో ఇండ్ల కూల్చివేతల సందర్భంగా బాధితుల ఆవేదన హృదయ విదారకంగా మారింది. రేవంత్ రెడ్డికి, పొంగులేటికి, బట్టి విక్రమార్కకి చేతులెత్తి దండం పెడతాను, మా ఇండ్లు పోతే మేము రోడ్డు మీద పడాలి అంటూ ఒక బాధితుడు కన్నీళ్లతో చేసిన వ్యాఖ్యలు అక్కడి పరిస్థితిని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో వెనక్కిపోయిన పార్టీని తమ భుజాలపైన జెండా పట్టుకొని మోసుకొచ్చామని, గెలిచిన తర్వాత మాత్రం అదే నాయకులు తమ భూములు, ఇండ్లను లాక్కుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం వచ్చినప్పుడు కాళ్లు పట్టుకున్న నాయకులు ఇప్పుడు ఇండ్ల కూల్చివేతలకు కారణమవుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అయితే బాధితులు మాట్లాడుతూ ప్రస్తుతం అధికారంలో ఉన్న ముగ్గురు మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎన్నికల సమయంలో తమ వద్దకు వచ్చి హామీలు ఇచ్చారని, ఇప్పుడు మాత్రం ప్రజాపాలన పేరుతో తమను గోసపుచ్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇండ్ల కూల్చివేతలతో కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఏర్పడిందని, పునరావాసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా చర్యలు చేపడితే తమ బతుకులు ఎలా కొనసాగుతాయని ప్రశ్నిస్తున్నారు. ప్రజాపాలన అంటే ప్రజలను రోడ్డున పడేయడమేనా అంటూ బాధితులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. పురుగులు కింద ఎట్లా ఏర్పడి చచ్చిపోతున్నాం మేము. కూసుంట లేవలేరు, కూసలేరు. ఈ గుట్ట ఎక్క దిగా నా పిల్లగాళ్ళకి గోస పుచ్చుకుంటున్నా నేను. ఎందుకండి ఈ రాజకీయాలు ఎందుకు సార్? ఎందుకండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకండి? ఏం చేస్తున్నారండి? బట్టి విక్రమార్క ఏం చేస్తున్నారు? పొంగులేటి రాజశేఖర రెడ్డి గారు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఏంది సార్ మా ఏడుపు? మాకు 100 గజాల భూమి వద్దా? నేను నిరుపేదండి సార్. నన్ను అన్ని చెక్ చేయండి. నేను నిరుపేదని, నాకేం లేదు. నాకు 2 పిల్లగాళ్ళు, నాకు చిన్న పిల్లలు. ఇప్పుడు ఇల్లు పోయింది, ఏంటి ఇల్లు పోయింది సార్. ఏమి చేశాను సార్? ఏమీ లేదు సార్, ఏమీ లేదు. నేను సత్యంగా పుట్టుక పుడుతున్నాం ఇక్కడ. దోమలు, పాములు, పురుగులు, అయినా బాధ లేదు. ఈ రెంట్లు ఏడగట్టాలా మేము? 6,000, 7,000 రెంట్లు ఏడగట్టాలా? ముగ్గురు మంత్రులు ఉన్నారు, ఒక్కరన్నా వచ్చిర్రా? ఎవరు రాలేదు సార్. ఏ మంత్రి రాలేదు, ఏ ముఖ్యమంత్రి రాలేదు. ఓట్లప్పుడు వచ్చిర్రా? ఓట్లప్పుడు వచ్చి మా కాళ్ళు పట్టుకున్నారు సార్. వాళ్ళు మా కాళ్ళు పట్టుకున్నారు. నాకు ఓటేయండి, మీకు నన్ను గెలిపిస్తే మీకు ఏం కావాలో చేస్తారని. ఇలా అధికారులు ఎటుపోయారు సార్. ఈ ఎమ్మెల్యేలు, ఈ ముఖ్యమంత్రులు ఎటుపోయారు సార్. మా ఉసురు, మా గోస మాది బరాబర్ తొలగింది. వాళ్ళకి బరాబర్ తొలగింది సార్. ఈ పాపం మాత్రం తొలగకుండా పోదు. ఈ పాపం మాత్రం పక్కగా మా ఉసురు అట్ట కొట్టుకున్నట్టు నాశనం అయిపోతుంది. ఈ ప్రజాపాలన అనుకుంటే ఇట్లా చేస్తే ఎట్లనే? ప్రజాపాలన అని చెప్పి మాకు మోసం పుచ్చారు సార్. వెనక్కి పోయిన పార్టీని లేపుకొని వచ్చినాం కదా సార్. మమ్మల్ని బతికిస్తారు, జై పార్టీ, మంచి పార్టీ అని మేము ఎత్తుకుని వచ్చినాం సార్. గుడ్డాలు కన్వలు వచ్చినాం సార్. ఈసీసీ, ఆర్ఎంఎస్ పార్టీ అని చెప్పారు. కానీ పాపం మేము వాళ్ళకి ఓటు వేయలేదు. వాళ్ళు మాకు సహకరించారు.